he spent decades fighting caste oppression within the faith before renouncing Hinduism in 1956 to embrace Buddhism, viewing Hindu scriptural caste discrimination as irreformable. అందులో రిఫార్మబిలిటీ లేదు గనుక ఆయన బుద్ధిజంలోకి పోయిండు అని ఏఐ చెప్తుంది. నేను అట్లాగే హౌ డస్ ఈ ఫిట్ ఇన్ టు క్రిస్టియానిటీ అని అడిగాను. అదేం చెప్తుంది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రెస్పెక్టెడ్ ద కోర్ టెనెట్స్ ఆఫ్ క్రిస్టియానిటీ. ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. రెస్పెక్టెడ్ ద కోర్ టెనెట్స్ ఆఫ్ క్రిస్టియానిటీ, especially equality, freedom and brotherhood, and recognized its role as an engine of progress. However, he did not convert to it as he feared Christianity would fail to erase the entrenched caste discrimination among converts, and that it would denationalize. ఇప్పుడు మీరు దేశం మొత్తం మీద వింటున్నారు, క్రిస్టియానిటీ ఇస్లామును ఇండియన్ రిలీజన్స్ కావు, దీంట్లోకి కన్వర్ట్ అయిన వాళ్లకు రిలీజియన్ సప్లై కానీ సుప్రీంకోర్టు కూడా చెప్పింది. బికాజ్ దే ఆర్ నాట్ ఇండియన్ రిలీజియన్స్ అండ్ మెయిన్లీ క్రిస్టియానిటీ మీద చెప్పింది. ఇప్పుడున్న బీసీసీ కేటగిరీ కూడా పోతుంది. దళిత్ క్రిస్టియన్స్కి బీసీసీ ఉంది, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎక్కడా లేదు దేశంలో. ఇన్ మై వ్యూ, this judgment will remove that also as a category of reservation in future. Denationalize them అంటే అప్పటికి నేషన్ ఏం చేయబోతుంది, దీన్ని ఎట్లా డిఫైన్ చేయబోతున్నారని అంబేద్కర్ ఇమాజిన్ చేశారు. నేను ఒకవేళ క్రిస్టియానిటీలోకి పోతే నన్ను బ్రిటిష్ ఏజెంట్గా, క్రిస్టియన్ ఏజెంట్గా నన్ను ముద్ర వేస్తారు కనుక నా నేషనల్ రూట్స్నే దెబ్బతీస్తారు అని అప్పుడే ఆయన క్రిస్టియానిటీని ఆప్ట్ చేయలేదు అని చెప్తుంది ఏఐ. డీనేషనలైజ్ ఈజ్ ఫాలోవర్స్ ఆప్టింగ్ అల్టిమేట్లీ ఫర్ బుద్ధిజం ఇన్స్టీడ్. ఇది ఏఐ వర్షన్ అబౌట్ క్రిస్టియన్. దెన్ ఐ ఆస్క్డ్ అబౌట్ ఇస్లాం. డస్ ఈ ఫిట్ ఇన్ టు ఇస్లాం? వాట్ డస్ ఇట్ సే? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డిడ్ నాట్ ఫిట్ ఇన్ టు ఇస్లాం. చాలా కేటగారికల్గా వినండి, ముస్లిం గర్ల్స్ కూడా ఉన్నారు ఇక్కడ. It says he did not fit into Islam. And why he did not fit into Islam? AI tells the reply also. Rather, he viewed it critically through a political and sociological lens. మన వైస్ ఛాన్సలర్ సోషియాలజికల్ లెన్స్ నుంచి పరీక్షించి he rejected it అని చెప్తున్నది. Ultimately rejecting it for Buddhism. While he acknowledged Islam's message of social equality for those within its fold, ఆ ఫోల్డ్లో ఉన్న వాళ్ళ సోషల్ ఈక్వాలిటీ ఉంటుంది ఇస్లాములో అని అంబేద్కర్ రికగ్నైజ్ చేశాడు. హీ షార్ప్లీ క్రిటిసైజ్డ్ ఇట్స్ అలేజ్డ్ ల్యాక్ ఆఫ్ రిఫార్మ్. ఇస్లాంలో రిఫార్మ్కు పాసిబిలిటీ లేదు అని చెప్పాడు. హిందూయిజంలో లేదన్నాడు, ఇస్లాంలో కూడా పాసిబిలిటీ లేదన్నాడు. క్రిస్టియానిటీలో ఈక్వాలిటీ ఉంది, ఫ్రీడమ్ ఉంది, కానీ నేషనలిస్ట్ రిలీజన్గా ఉండదు కనుక నేను పోనన్నాడు.